107వ కీర్తన 6వ వచనం. Psalm 107 verse 6. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారు. ఏ కాలము? ఈ కాలం లేని వాళ్ళు ఎవడన్నా ఉన్నారా? 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని. 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇది కొద్దిగా మాడిఫై చేసి 28వ వచనంలో రాశారు. వర్స్ 28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఈ కష్టము శ్రమ ఈ రెండు పదాలు కీర్తనలో వాడాడు. మనం ఏ పదం తీసుకుందాం? ఈ రెండు పదాల్లో ఏ పదం తీసుకుందాం? నేను ఎప్పుడు మీకు ఒకటి చెప్తుంటా, ఏది తీసుకుందాం అంటే ఏం చెప్పాలంటే అన్నీ తీసుకుందాం అని చెప్పాలి. రెండు తీసుకుందాం, కష్టకాలము, శ్రమకాలం. ఈ రెండింటికి ఇంగ్లీష్లో ఒకే పదమే వాడాడు. దే క్రైడ్ అంటు ద లార్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్ అండ్ గాడ్ ఆన్సర్డ్ దెమ్. వారి కష్టకాలంలో వారి యెహోవాకు మొరపెట్టారు. కష్టకాలంలో చాలా ఆప్షన్స్ మనకు వస్తాయి. మనకు కష్టం వస్తే ఏం కష్టాలని తర్వాత చెప్తా. కష్టాలు వచ్చినప్పుడు మనకు ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో ఆలోచిస్తాం, ఈ కష్టాల్లో నుండి బయటపడటానికి ఎవరు సాయం చేస్తారు? వెంటనే తల్లిదండ్రులు గుర్తొస్తారు, రూమ్మేట్స్ గుర్తొస్తారు, క్లాస్మేట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ గుర్తొస్తారు. ఇలాగ అందరూ గుర్తొచ్చిన తర్వాత చివరికి ఒకళ్ళు గుర్తొస్తారు. ఆయన పేరేంటి? దేవుడు. ఆయనన్నా ట్రై చేస్తాం అనుకుంటాం. యూజువల్గా మనకి ఇబ్బంది పరిస్థితి వచ్చినా మొదట ఎవరు గుర్తు రావాలంటే దేవుడే గుర్తు రావాలి, ప్రార్థనే గుర్తు రావాలి. మనం అన్ని ఆప్షన్స్ చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్ ఏం పెట్టుకుంటామంటే ప్రార్థనన్నా చేస్తాం, మందిరం కన్నా వెళదాం, బైబిల్ అన్నా చదువుతాం. విశ్వాస యొక్క లక్షణం అది. మనకు లోకమంతా ఏదైతే లాస్ట్ ఆప్షన్ అంటుందో దట్స్ అవర్ ఫస్ట్ ఆప్షన్. లోకమంతా ఏదైతే ఫస్ట్ ఆప్షన్ అంటుందో దట్స్ అవర్ లాస్ట్ ఆప్షన్. దట్స్ డివైన్ ఆర్డర్. అది దైవికమైన క్రమం. కష్టకాలంలో వారి యెహోవాకు మొరపెట్టిరి. ట్రబుల్. రకరకాలైన ట్రబుల్స్ ఉన్నాయి. యోహాను సువార్తలో ఈ 4 రకాల లేదా 4 సందర్భాల్లో ఈ మాట వాడబడుతూ వచ్చింది. మొదటి చూస్తామా? యోహాను సువార్త, జాన్ చాప్టర్ 5. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. జాన్ చాప్టర్ 5 verse 7. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. కదిలింపబడినప్పుడు మూల భాషలో కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఏం రాశారంటే ట్రబుల్డ్ వాటర్. కష్టం అంటే ఏంటంటే కదిలించబడుట. ఉన్న పొజిషన్లో నుండి కొద్దిగా కదిలికి వస్తుంది. అది ఏ డైరెక్షన్లో వస్తుంది, ఏ వైపు వస్తుంది అనేది వేరే విషయం. బట్ చేంజ్ ఇన్ ద మార్ఫోమెట్రీ అంటే ఉన్న పరిస్థితిలో, ఉన్న స్వభావంలో, ఉన్న విషయంలో కొంత మార్పు మనకు కనిపిస్తుంది. ఆ మార్పు కొన్నిసార్లు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు అది కష్టము, ఆపద అంటాం. మార్పు అనుకూలంగా ఉన్నప్పుడు మంచి టైము అని అంటాం. కనుక దేవుని యొక్క అనాదికాల సంకల్పమును బట్టి, ఏర్పాటును బట్టి ఆ మార్పులోనికి మనము వచ్చున్నట్లు దేవుడు మన విషయమై జాగ్రత్త వహించేవాడు అన్న సంగతి మనం గుర్తించాలి. సో మొదటిది ఏంటంటే ట్రబుల్డ్ వాటర్. ఈ కష్టతరమైన నీళ్లు, కదిలించే నీళ్లు. దేవుడు కొన్నిసార్లు ఇవి కూడా కదిలిస్తాడంటే ఉన్న పరిస్థితులను కదిలిస్తూ ఉంటాడు. ఈ పరిస్థితులు కదిలించినప్పుడు మనం కదిలిపోతుంటాం. ఏమి కదలకపోయినా కూడా మనం కదులుతుంటాం. బైబిల్లో రాయబడింది, విశ్వసించువాడు కలవరపడడు. కానీ మన విశ్వాసం కలవరం దాకా ఉండదు.
అప్పట్లోకే కదిలిపోయి ఉంటుంది. ఇంక మిగతాది కదలేదు వచ్చే పరిస్థితి దాకా ఉంటే కదా కదలకుండా ఉండటానికి. కనుక మొదటిది ఏంటంటే ట్రబుల్ వాటర్, కదిలే నీళ్ళు. రెండవది చూస్తామా, యోహాను సువార్త జాన్ చాప్టర్ 11, 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి. కనుక కష్టకాలం అంటే కలవరం, ఉన్న పరిస్థితిలో అంటే భిన్నంగా. ఇంతదాకా ఏం ట్రబుల్ అయినాయి? నీళ్లు. ఇప్పుడు ఏం ట్రబుల్ అవుతుంది? యేసుప్రభు వారు కలవరపడి, ట్రబుల్డ్ ఇన్ ద స్పిరిట్. యేసుప్రభు లాంటి వాళ్ళకి కలవరం వచ్చిందంటే మన సంగతి ఏంటి? కనుక ఇది సాధారణంగా మనుషులకు కలిగేదని మనకు అర్థమవుతుంది. మూడవది యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12 verse 27. యోహాను 12:27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. మూడో కలవరం ఏంటి? మీరేంటి అంత సైలెంట్ అంటే అంత కాన్సన్ట్రేషన్ ఉందా? అసలు కాన్సన్ట్రేషన్ పోయింది. ట్రబుల్డ్ సోల్. కలవరము అంటే కష్టకాలము అంటే అర్థం ఏంటంటే కొత్త నిబంధన డిక్షనరీ లేదా బైబిల్ ప్రకారము కలవరపడుట, కలవరపడే కాలం. కలవరపడకుండా ఎలాగా ఉంటాం? ఏ కాలమైనా ఖచ్చితంగా ఏదో ఒక పరిస్థితిలో మనం కలవరపడుతూ ఉంటాం. మొదట ట్రబుల్ వాటర్, కలవరపడిన నీళ్లు. రెండవది ట్రబుల్డ్ స్పిరిట్, కలవరపడిన ఆత్మ. మూడవది ట్రబుల్డ్ సోల్, కలవరపడిన ప్రాణము. నాలుగవది మీ అందరికి బాగా తెలుసు, 14:1 జాన్ చాప్టర్ 14 verse 1. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఇదేంటి? ట్రబుల్ హార్ట్. కనుక ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ వాటర్, ఎండెడ్ అప్ విత్ హార్ట్. నీళ్ళతో ఆరంభించబడింది, ఇక్కడ హృదయముతో ముగించబడుతుంది. కనుక హృదయము కలవరంతో నింపబడి ఉంటే, కష్టకాలం అంటే ప్రాణము, ఆత్మ, హృదయము కలవరపడే పరిస్థితి అని ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, మనలో ఈ కష్టకాలం అంటే హృదయం కలవరపడిన సందర్భాలు, ప్రాణం కలవరపడిన సందర్భాలు, ఆత్మ కలవరపడిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. మరి ఇవన్నీ కలవరపడినప్పుడు ఏం చేయాలి? పోట్లాడాలా? టీచర్తో పోట్లాడాలా? మమ్మీతో పోట్లాడాలి? డాడీతో పోట్లాడాలి? పక్కన వాళ్ళతో పోట్లాడాలా? ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? మనకి ఎక్కువ షార్ట్ టెంపర్ కదా. అది ప్రభు కొరకు కాదు, లోకంలో రూమ్మేట్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద మాత్రం ఫుల్ టెంపరేచర్ ఎక్కడి నుండి రైజ్ అవుతుందో కానీ బిప్పని రైజ్. సమ్మర్లో మాదిరి తార్ డెజర్ట్లో రైజ్ అయినట్లు రైజ్ అయిపోద్ది. ఇంత చిన్న వయసులో అలాగే రైజ్ కావడం ఏంటి? ఏం బీపీ లేదనుకుంటే కదా. కాన్సెప్ట్ అర్థమైందా మీకు? నేను చెప్పే మాటలు కొంత కష్టంగా ఉంటాయి మీకు, కానీ తర్వాత తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే మీరు ఏమైనా కొద్దిసేపే అన్నా మాకు వచ్చేది, తర్వాత మళ్ళీ మనం సముద్రము, తుఫాన్ తర్వాత సముద్రం ఎలాగ ప్రశాంతమైందో అలాగే. ఏం లాభం? ఏం లాభమో? కోపపడుకుడు కానీ పాపం చేయకుడు అని బైబిల్ ఉంది. మరి దేన్ని బట్టి కోపపడాలి? యేసుప్రభుకు కూడా కోపం వచ్చింది. మందిరంలో అక్రమం జరుగుతుంటే యేసుప్రభుకు కోపం వచ్చింది. అలాగ శాస్త్రుల పరిచయాలు మాట్లాడితే ప్రభుకు కోపం వచ్చింది. మనకు అలాగ కాదే. అమ్మ చెప్తే కోపం, నాన్న చెప్తే కోపం, సేవకులు చెప్తే కోపం, బోధకులు చెప్తే కోపం, టీచర్లు చెప్తే కోపం. ఒక్క ఫ్రెండ్స్ తప్ప ఇంకెవాళ్ళు చెప్పినా కోపమే. ఫ్రెండ్స్ చెప్తే మాత్రం పాపము కూడా పరిశుద్ధంగా కనిపిస్తుంది. సినిమాకి వెళదామా అంటే అది మందిరం పోదామా అన్నట్టు ఉంటుంది వాళ్ళ చెవులకి. మందిరికి వెళదామా అంటే ఆ సినిమాకి పోదామా అన్నట్లుంటుంది తల్లిదండ్రులు చెప్తే. మందిరికి వెళదామా అమ్మాయి, మందిరికి వెళదాం అబ్బాయి అంటే, అబ్బా మందిరం ఆదివారం అప్పుడే వచ్చేసింది, అచ్చా ఈ పాడ ఆదివారం రాకుండా ఉంటే బాగుండేది, మందిరం అని. నేను చెప్పే మాటలు కొంతమందికి బాగా అర్థమవుతుంటే వాళ్ళు అనుకుంటుంటారు మమ్మల్ని గురించే చెప్తున్నాడు, ఎలాగ తెలిసిందా అని.
తెలుసు మిమ్మల్ని గురించి, ఎందుకంటే బైబిల్లో రాయబడింది. మనం పుట్టక మునిపే మనలాంటి వాళ్ళు చాలామంది పుట్టేసి వెళ్ళిపోయారు. కనుక నువ్వేం సీనియర్ అనుకోవద్దు, లేకపోతే నువ్వు చాలా పవర్ఫుల్ అని అనుకోవద్దు. అస్సలు నువ్వు వెంట్రిక్క వాసితో సమానము, గడ్డి పోసతో సమానము, బుడుగుతో సమానము. నీకు చదువు ఉన్నంత మాత్రాన, టాలెంట్ ఉన్నంత మాత్రాన, అందం ఉన్నంత మాత్రాన, హైట్ ఉన్నంత మాత్రాన, వెయిట్ ఉన్నంత మాత్రాన అన్నీ సరిపోతాయని అనుకోవద్దు. ఇప్పుడు గుడ్డివాడిని బయటికి తీసుకెళ్ళి సూర్యుడు ఎక్కడానికి గుడ్డివాడు అన్నంత మాత్రం సూర్యుడు లేకుండా పోతాడా? చంద్రుడు ఎక్కడానికి గుడ్డివాడు అన్నంత మాత్రం చంద్రుడు లేకుండా పోతాడా? అలాగ పోడు కదా, అంతేనా? ఒకసారి ఒక యవనస్తుడు వీధిలో వెళ్తా ఉన్నాడు. తనకి అంతా జుట్టు బాగా పెరిగిపోయింది. ఎవరు అడిగారంటే, ఏంటయ్యా జుట్టు కత్తిరించుకోకపోయావా, చాలా పెరిగిపోయింది కదా, కనీసం లోపల బాగాలేకపోయినా బయటన్నా బాగుండాలి కదా కొత్తగా. ఆయన అన్నాడంటే, అసలు ఇక్కడ హెయిర్ కటింగ్ షాపులే లేవు అన్నాడు. ఈ ఊర్లోనే లేవంటే ఈ ఊర్లో ఏం లేవు. ఇంకో ఊరు అంటే ఆ ఊర్లో కూడా లేవు. ఎక్కడ లేవు. ఎందుకు లేవు అంటే, నాకు కట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని. అది లేనంత మాత్రం హెయిర్ కట్ షాపులు లేవని అర్థమా? కాదు కదా. అలాగే నీకు నచ్చనంత మాత్రం దేవుడు లేడని అర్థమా? నీకు తెలియనంత మాత్రం దేవుడు లేడని అర్థమా? కానీ ఇక్కడ చాలామంది ఏం తెలియకుండా అమాయకంగా టీనేజ్లో ఉన్నవాళ్ళు, మామూలు చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఈ చదువే ప్రపంచం, ఈ లోకమే ప్రపంచం, ఈ ఫోనే ప్రపంచం, ఇదే ప్రపంచం. ఐ డోంట్ వాంట్ గాడ్, ఐ డోంట్ వాంట్ పేరెంట్స్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అలాగనొద్దు. మళ్ళా లేట్ కాకపోతే దేవుడు టచ్ చేస్తే కష్టమవుతుంది కదా. పెద్ద పెద్దోళ్ళు, నీకంటే కాలం తిరిగిన వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు. ఎంత పెద్దోళ్ళు అంటే బైబిల్లో వాళ్ళ చరిత్ర రాసినారు. పేరు ఉదాహరణకి చెప్తాను. నిమ్రోజు చాలా పరాక్రమశాలండి. ఆయన పేట గొప్ప గోపురం కట్టేశాడు. అంత అసలు నువ్వు చదివేది అంత 10th క్లాస్ ఇంటర్మీడియట్, బీటెక్, తర్వాత ఏంటి ఎంటెక్, ఎంబీబీఎస్ అంత. ఆఫ్టర్ ఆల్ చిన్న చదువు. ఆఫ్టర్ ఆల్ అంటున్నాను, ఏం బాధపడద్దు. దాన్ని ఆ చదువు లేని వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఎక్కువే. అంతకంటే పైన పోల్చుకున్న వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం ఏం లేదు. పోలిక ఎప్పుడు రెండు వైపులు ఉండాలా. మనకంటే తక్కువ వాళ్ళతో పోల్చుకోవాలా, మనకంటే ఎక్కువ వాళ్ళతో పోల్చుకోవాలి. తక్కువ వాళ్ళతో పోల్చుకున్నాడు మనం ఏమనుకుంటా, నేనంటే ఏమనుకున్నాం అనుకుంటా. పైన వాళ్ళతో పోల్చుకున్నాం. బాడీ లాంగ్వేజ్ మారిపోవాలా. నౌకరికి పక్కన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నంత మాత్రం నేను ఇంజనీరింగ్ కాలేజ్ ఏమనుకుంటున్నా చూడు, అసలు నా ఐడి చూస్తేనే, నా కోడ్ చూస్తేనే, డ్రెస్ చూస్తేనే అసలు పలానా కాలేజ్ అనుకుంటా. అమ్మా, ఎంఐటీలో కూడా చదివే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు తెలుసా నీకు? ఎంఐటీ అంటే మదనపల్లిలో కాదు, వరల్డ్స్ నంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజ్, మాస్టర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బోస్టన్, అమెరికాలో ఉంటుంది. దాంట్లో నువ్వు కాళ్ళు పెట్టినావంటే బయటికి మామూలుగా మన మాదిరి సర్టిఫికేట్ తీసుకొని రావడం అనేది సింపుల్గా జరగదు. ఏదో ఒకటి కనుక్కొని వస్తావు. నోబెల్ ప్రైజ్కి దగ్గరకు పోయి దగ్గరికి ఇలాగ వస్తావు. కనుక మీరందరూ అక్కడ ఉండాలని నా ఆశ, ఎక్కడ కాదు. కానీ అక్కడ ఉండాలని ఆశ అంటే ఏం చేస్తావు? ఫుల్గా తిని దండికి నిద్రపోతే అక్కడికి పోలేరు. కష్టకాలము, కష్టపడటానికి ఇష్టపడే అవనస్తులు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి రావడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు నేను మొట్టమొదటి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి. కనుక మొదట ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేస్తారు? బైబిల్లో రాయబడింది, పాపల మనవి ఆయన ఆలకించడని ఎరగదము. కనుక మన పాపాలన్నీ పోవాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలా. యేసుప్రభు, నీ రక్తం చేత నా పాపాలు కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నా జీవితాన్ని మార్చు అని యేసుప్రభుతో క్షమాపణ కోరినప్పుడు పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది, నెమ్మది, సంతోషం, సమాధానం వస్తుంది. నువ్వు చేసుడు, ఇందాక చూడలేదు, నీకు మంచి మార్కులు వచ్చినప్పుడు సరే అనుకుంటావు. నీకంటే ఇంకొక మార్క్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒక మార్క్ తక్కువ వచ్చినప్పుడు అయ్యో నాకంటే వాళ్ళు టాప్ ఇంటెలిజెంట్స్ అనుకుంటారు కదా. మీకు తెలుసు కదా, ఈ మధ్యలో ఒక అమ్మాయి చెన్నై ఐఐటీలో సూసైడ్ చేసుకుని చనిపోయింది. టాపర్, కేరళ నుండి వచ్చింది అమ్మాయి ఎప్పుడు టాపర్గా ఉండేది. అక్కడికి వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంటాయి పొరపాట్లు, ఏదో ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్లు ఏదో జరుగుతుంటాయి. ఒక సెమిస్టర్లో కొద్దిగా తక్కువ వచ్చింది, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చింది. అయ్యో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, నాకేంటి సెకండ్ ర్యాంక్ ఏంటి, థర్డ్ ర్యాంక్ ఏంటి, నాకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలా, అయితే ఫస్ట్ రావాలా లేకపోతే చచ్చిపోవాలనుకొని వెళ్ళి చనిపోయింటే. కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఒక్క మార్క్ ఆ సెమిస్టర్లో రాకపోతే, ఆ సబ్జెక్ట్లో రాకపోతే మిగతా సబ్జెక్టులు వస్తాయి, మిగతా సెమిస్టర్లో వస్తాయి. ఆ ఒక్క మార్క్ 5 మార్కులు 10 మార్కులతో నువ్వేం ఉద్ధరించేదేం లేదు.
అలాగని మీరు మార్కులు తక్కువ తెచ్చుకోండి అని నేను చెప్పట్లేదు. మీరు బాగా కష్టపడిన తర్వాత కొంతమంది ఎలాగుంటారంటే అంత సెన్సిటివ్గా ఉంటారు. అట్లొద్దు. ప్రభు కొరకు, దైవిక కార్యాల కొరకు, ఆత్మ కొరకు తీవ్ర సెన్సిటివ్నెస్ ఉండాలి. కానీ ఇలాంటి చిన్న చిన్న పోలికల కొరకు, లయమయ్యే దాని కొరకు తీవ్రమైన తీర్మానాలు చేయకూడదు. కానీ యవనస్తులు వీళ్ళు చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కురింగిపోయి, డస్సిపోయి, సోలిపోయి, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది ఏంటి అని అనుకోదు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు చెప్పుకునేవాళ్ళు లేకపోతే నువ్వు అప్పుడు ఆలోచిస్తే ఏం చేయాలని అప్పుడు బహుశా ప్రార్థన చేస్తాం. అలా అంతదాకా వద్దు. మొదటి దేవుడి దగ్గరికి రా, మొదటి యేసుప్రభు దగ్గరికి రా. యేసుప్రభు పాపుల రక్షకుడు. చూడండి, యేసుప్రభుకు వెలపట్టు మీకు సమాధానం, సంతోషం లేదు. మీరు అనుకుంటారు పరీక్షలు రాసేటప్పుడు చాలా టెన్షన్లో ఉన్నారు, రాసిన తర్వాత మంచి మార్కులు వచ్చినాయి, నీకే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అప్పటిదాకా నీ సంతోషము. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ వస్తే మళ్ళీ ఒత్తిడే, మళ్ళీ ఇంకో పరీక్ష ఒత్తిడే, ఇంకో పరీక్ష ఒత్తిడే, జీవితాంతం ఒత్తిడే. కనుక యువర్ ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ద ఎగ్జామ్స్ ఆర్ ద మార్క్స్, బట్ గాడ్ హూ కంట్రోల్స్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటిని నియంత్రించే దేవుని మీద నీ ఫోకస్ పెట్టాలి. దేవుడు నాకెందుకు, వై షుడ్ ఐ నీడ్ ఎ గాడ్ అని కొద్దిగా ఇంగ్లీష్ తెలిస్తే ఇంత మాట్లాడేస్తున్నావే. 250 దేశాల్లో 7 బిలియన్ల ప్రజలు ఉన్నారు. వాళ్ళకి నీకింటే ఇంగ్లీష్ వచ్చారా? అదా? వాళ్ళు నీకింటే అందంగా ఉన్నారా లేదా? నీకింటే తెలివిగా ఉన్నారా లేదా? నీకింటే మంచి స్టేజ్లో ఉన్నారా లేదా? నీకింటే మంచి దేశంలో ఉన్నారా లేదా? మరి వాళ్ళంతే. మన బైబిల్లో కూడా ఆయన అలాగే అన్నాడు. ఫరో మోషే లాంటి వాడు పోతే, మోషే ఐగుప్తు విద్యల్లో నిష్ఠాగరిష్ఠుడు, అలాంటి వాడు పోతే హూ ఈజ్ యెహోవా. యెహోవా ఎవడో తెలుస్తుందమ్మా, కొద్దిగా వెయిట్ చేయి, టైం వస్తుంది ప్రతానికి. యెహోవా ఎవడు? నెబుకద్నెజర్ అన్న యెహోవా ఎవడు? దేవుడు ఎవడు? బెల్షస్సర్ దేవుడు ఎవరు? ఉంటే చూసుకో. మనం అంత దూరం వెళ్ళొద్దు. దేవుడికి సైన్యం చాలా చిన్నది. అలెగ్జాండర్ గ్రేట్ కూడా 30 ఏళ్లలోనే ప్రపంచాన్ని అంతటిని ఓడించినాడు. చాలా బాధపడుతున్నాడు. ఏమైనా ఐ హ్యావ్ నథింగ్ నౌ టు కాంకర్ ఇన్ దిస్ వార్. ఈ లోకంలో ఏమీ జయించడానికి ఏమీ లేదని బాధపడుతున్నప్పుడు కొంతమంది చెప్పారు, ఇంకా జయించవచ్చులేండి, మళ్ళీ వేరే దేశాలను వస్తే అప్పుడు చూసుకుందాంలేండి అన్నారు. అప్పుడు దాకుంటేగా అప్పుడు ఏం జరిగిందో నాకంటే మీకు బాగా తెలుసు. దేవుని ఒక మహాసైన్యంలో ఆయనకి సైన్యాలు చాలా చిన్న ఉంటాయి. చీమలు, దోమలు, మిడతలు, ఇవన్నీ బైబిల్లో రాయబడిన సైన్యం. అందుకే పెయిన్లు అంటే మీకు తెలుసు కదా, సిస్టర్స్కి ఇంక చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇవన్నీ ఆయన సైన్యం. కనుక ఒకే ఒక దోమ పోయింది. ఇప్పుడు మనుషులందరూ దేనికి భయపడుతున్నారంటే దోమలకు భయపడుతున్నారు. మనుషులకు భయపడట్లేదు, డాక్టర్లకు కూడా భయపడట్లేదు, దోమలకే భయపడేస్తున్నారు. రాత్రి అయిన వెంటనే దోమలకు భయం. ఏ దోమ కుడుతుందో ఏమో, ఏం జరుగుతుందో ఏమో, ఆ దోమలకు భయపడేస్తున్నారు. ఒకే దోమ వెళ్ళింది, అలెగ్జాండర్ ద గ్రేట్ని కుట్టింది, మలేరియా వచ్చింది, డయాగ్నోస్ చేయలేకపోయారు. చేసేటప్పటికి ఆయన మరణానికి దగ్గరకు వచ్చినాడు. ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన వాడు సాధారణమైన ఒక దోమకు బలైపోతే అసలు నువ్వెంత, నీ చదువు ఎంత, నీ అందం ఎంత, నీ బలం ఎంత, అసలు ఎవరు నువ్వు ఎప్పుడన్నా ఆలోచించు. నువ్వు దుమ్ము ధూళి. యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. మరి ఎందుకు యాక్షన్ చేసుకోవట్లేదంటే ప్రతిదానికి టైం ఉంటుంది. ఆ టైం కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక డోంట్ ప్లే విత్ గాడ్. దేవునితో ఆడుకోవద్దు. దేవుని దగ్గరికి వచ్చి దీనుడివై తగ్గించుకుని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను రక్షించు, పాప క్షమాపణ మారమనసు పొంది జీవితంతో మార్చబడిన వారై ప్రభు కొరకు జీవించాలి దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు వారు కష్టములో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. చెప్పనా ఒక కథ? అదొక దేశం, పేరు అమెరికా. ఫిబ్రవరి 11, 1867వ సంవత్సరం అందమైన దంపతులకు ఒక మాంసం ముద్ద భూమి మీద జన్మించినాడు. ఆ ఇంట్లో 7వ వ్యక్తి, 7th పర్సన్. అప్పటికే 6 మంది పుట్టారు. మామూలుగా ఒకళ్ళు పుడితేనే 2వ వాళ్ళు వస్తే చాలా కష్టం అనుకుంటారు. 7వ వ్యక్తి భూమి మీద పుట్టాడు. అలాగ రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ అమ్మ నాన్నగారు చూసుకోవటానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ కష్టం కదా, అంతమందిని చూసుకోవాలంటే. దానికి సరైన సదుపాయాలు, వస్తువులు, భోజనము, స్కూలింగ్, బట్టలు ఇవన్నీ లేవు. ఏం చేశాడో తెలుసా?
ఉదయం లేచిన వెంటనే 4 గంటలకు అట్లా లేచి న్యూస్ పేపర్లు తీసుకొని, అమెరికా కదా, ఇక్కడ 4 గంటలు అంటే మీరు చలి అని రోమ్లో ఉన్నా కూడా దుప్పటి కప్పుకుంటారు. అమెరికా అంటే మైనస్లో ఉంటుంది. అందులో ఆయన పుట్టింది పైన నార్దర్న్ పార్ట్, అంటే చికాగో దగ్గర. అక్కడ ఇంకా తీవ్రమైన మైనస్లో ఉంటుంది. ఆ ఎముకలు కొరికే చలిలో న్యూస్ పేపర్స్ పెట్టుకొని, టనల్స్ ఉంటాయి, రైళ్ళు వెళ్ళే టనల్స్, అక్కడ నిలబడి వెళ్ళే వాళ్ళకి న్యూస్ పేపర్స్, కోకీస్ అంటే బిస్కెట్స్ అమ్ముతా వచ్చినాడు. 16 ఏళ్ళప్పుడు ఒక ఆయన అదే చలికాలంలో బోర్డు పెట్టుకొని ఉన్నాడు, బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ దౌ షాల్ట్ బి సేవ్డ్. ఆ మాట విని యవనస్తుడు రక్షించబడ్డాడు. రక్షించబడి అనుకున్నాడు, నేను ఇంట్లో ఏడోవాడిని, పట్టించుకునే వాళ్ళు లేరు, కష్టాల్లో ఉన్నా, పేపర్లు అమ్ముకొని బతుకుతున్నా, బిస్కెట్ పొట్లాలు అమ్ముకొని బతుకుతున్నా రైళ్లల్లో. ఇప్పుడు దేవుడు నాకు అవసరమా? ఇప్పుడే దేవుడు నీకు అవసరం. రక్షించబడిన తర్వాత ఆ పని కొనసాగిస్తూనే ఉన్నాడు. అటు ఇటు వచ్చిన డబ్బులతో కాలేజీకి చేరాడు. చేరిన తర్వాత చదువు అవ్వలేదు, అంత ఎక్కువ చదువుకోవడం కుదరలేదు. అందుకే తర్వాత బయటకు వచ్చినాడు. ఒక చిన్నగా ఖాళీగా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయడం ఆరంభించినాడు. తర్వాత చీకట్లో ఉన్న ప్రపంచానికి వెలుగు నింపాడు. పేరు థామస్ ఆల్వా ఎడిసన్. మీకు తెలుసో తెలియదో, ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరికంటే ఆయనకి ఎక్కువ పేటెంట్స్ ఉన్నాయి. 1926 పేటెంట్స్. 16 ఏళ్ళకి ప్రభువుని నమ్ముకొని, న్యూస్ పేపర్లు అమ్ముకొని, బిస్కెట్లు అమ్ముకొని బతికేవాడు. మీరు ఇప్పుడు నౌ యూ కెనాట్ ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ పవర్. డూ యూ? కరెంట్ 5 నిమిషాలు 10 నిమిషాలు పోతే ఎవరు తీసేసినారు? ఎప్పుడు కరెంటే తీసేస్తారు. కరెంట్ లేనప్పుడు మరి ఎట్లున్నారు? ఎట్లా ఆలోచన వచ్చింది? ఒక్క వ్యక్తి మనుషులకు జీవితాల్లో వెలుగులు నింపటానికి పూనుకున్నాడు, అంతటితో ఆగిపోలేదు. బిస్కెట్లు అమ్ముకొని, న్యూస్ పేపర్లు అమ్ముకుని వాడు కంపెనీ పెట్టాడు. అలాంటి వాళ్ళు సాధారణంగా ఎవరు తీసుకోరు కదా. ఆ కంపెనీ ఇప్పటికీ ఉంది. ఆ కంపెనీలో మీకు జాబ్ వస్తే మీరు ప్రార్థన చేసుకుని నేరుగా పోయి జాయినింగ్ రిపోర్ట్ చేయండి. అంత తేలిక రాదనుకో, అది వేరే విషయం. ఆ కంపెనీనే జీఈ. మీరు కొన్ని జీఈ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ చూస్తున్నారు, జనరల్ ఎలక్ట్రానిక్స్ అంటారు. అంతకుముందు థామస్ ఆల్వా ఎడిసన్ జనరల్ ఎలక్ట్రానిక్స్ అని ఉండేది. ఎప్పుడైతే థామస్ ఆల్వా ఎడిసన్ దాంట్లో నుండి బయటకు వచ్చినాడో ఆయన పేరు పక్కన పోయింది, జనరల్ ఎలక్ట్రానిక్స్ జీఈ అని వచ్చింది. జీఈలో ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని ఇప్పుడు ప్రపంచంలో ప్రసిద్ధి. గాడ్ కెన్ యూజ్ వన్ సింగిల్ పర్సన్ టు లైట్ ద హోల్ వరల్డ్. నీకు అంత ఉందా? మరి ఓవర్ యాక్షన్ ఎందుకు? నిజమే, సూటిగా మాట్లాడుతున్నా. ఎందుకు అంత టూ మచ్? చదవరాదు, ఏదో పుస్తకాల్లో చదువుకుని పోయి 2 మాటలు రాసి వచ్చి ఫస్ట్ ర్యాంక్ వస్తే అబ్బా వేర్ ఈజ్ గాడ్ అంటావా? అంత ధైర్యమా? అంత గుండెలా? మందిరం మానేస్తావా? బైబిల్ మానేస్తావా? తల్లిదండ్రులు కాదంటావా? సేవకులు, బోధకులు అందరూ అవసరం లేదు అనేస్తావా? అసలు నీ చదువు ఎక్కడా? ఇలాంటి సైంటిస్టులు దేవుడికి ఎంతమంది ఉన్నారో తెలుసమ్మాయి? ఇలాంటి నోబెల్ లారెట్స్ దేవుడికి ఎంతమంది ఉన్నారో తెలుసు అనుకున్నావా? జాగ్రత్త. నీ అందాన్ని బట్టి, నీ చదువును బట్టి, నీ బ్యాక్గ్రౌండ్ను బట్టి, మీ నాన్న అమ్మ ఇరుగు పొరుగు వారు యొక్క సపోర్టును బట్టి నాకు దేవుడు ఎందుకులే, మందిరం ఎందుకులే, వాక్యం ఎందుకులే అని అనుకోవద్దు. ఎవడు దీనుడై నా మాట నువ్వు అణుకుచుండను వాని యందు నేను దృష్టి ఉంచుచున్నాను. అలాంటి వన్ డిస్కవరీ ఈజ్ ఇనఫ్ ఫర్ యువర్ హోల్ లైఫ్. కాదంటారా? ఇన్ని మార్కులు తెచ్చుకొని, ఇన్ని పుస్తకాలు మోసుకొని, ఇన్ని బ్యాక్ ప్యాక్లు తీసుకొని, ప్రోగ్రెస్ కార్డు పెట్టుకుని ఎందుకు? వాట్ ఈజ్ యూస్? వన్ సచ్ ఐడియా, వన్ సచ్ డిస్కవరీ విల్ చేంజ్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. అలాంటి వాళ్ళు ఇక్కడ బైబిల్లో రాయబడింది ఆజ్ఞ ఏమని? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, నీవు తలగా ఉందువు, దౌ షాల్ట్ బి ఏ హెడ్. ఇది ఆజ్ఞ, ఇది ఆప్షన్ కాదు. దౌ మే బి ఏ హెడ్ కాదు, నువ్వు తలగా ఉంటావేమో, ఉండొచ్చు కాదు. దౌ షల్ట్. 10 ఆజ్ఞలు ఎలాగున్నాయో, దౌ షల్ట్ లవ్ ద గాడ్, దౌ షల్ట్ హానర్ ద పేరెంట్స్ అనేవి ఎలాగున్నాయో ఇది కూడా అంతే. దౌ షల్ట్ బి ఏ హెడ్, నువ్వు తలగా ఉంటా అంతే, ఉండాల. వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి. ఎప్పుడైనా నీకు ఇలాగ అనిపించిందా?
ప్రపంచం చాలా విస్తారం. ఎవరో నువ్వు ఒక్కళ్ళే అనుకుంటున్నావు. మీ చెల్లి, మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, ఎరుగు పొరుగు చూసి క్లాస్మేట్లు, బెంచ్ మేట్లు చూసుకున్న ఇదే అనుకునిందంట బావిలో కప్ప. దానికి పసిఫిక్ మహాసముద్రం ఉందని తెలియదు, హిందూ మహాసముద్రం ఉందని తెలియదు, అట్లాంటిక్ మహాసముద్రం ఉందని తెలియదు, ఆర్కిటిక్ మహాసముద్రం ఉందని తెలియదు. అమ్మాయి అవన్నీ ఉన్నాయి. కనుక నువ్వు బావిలోనే ఉండి కప్ప మాదిరి అలాగ ఉండేసి ఇదే అంతా అనుకోవద్దు. ఇలాంటి బావులు ప్రపంచంలో ఎన్నుంటాయి, ఇలాంటి కప్పలు ప్రపంచంలో ఎన్నుంటాయి. ఆ కప్పలో నువ్వు ఒక కప్ప అయితే కష్టకాలములో వారి యెహోవాకు మొరపెట్టిరి. కనుక మొదట చేయాల్సింది ఏంటంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువుకు ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. కష్టంగా యవనస్తులు మొట్టమొదట డిపెండ్ కావాల్సింది ఏంటంటే ప్రభువు మీద ఆధారపడాలి. మీ నాన్న అమ్మగారి మీద ఆధారపడేదానికంటే మీ క్లాస్లో ఎవరైనా తిట్టారు, ఎవరైనా కామెంట్ చేశారు, ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి, వెంటనే ప్రార్థన చేసి ఇది మా డాడీకి చెప్తా, ఇది మా మమ్మీకి చెప్తా, ఇది వాళ్ళకి చెప్తా, వీళ్ళకి చెప్తా, అదని సెకండరీ. మొట్టమొదటి దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసి చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది? 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది సామ్ 107 107వ కీర్తన 6వ వచనం 2వ వరుస. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. కనుక మొదటి దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. డెలివరెన్స్, ఫ్రీడమ్, లిబర్టీ. దేవుడు విడిపిస్తే ఏ మనుషుడు బంధించలేడు. దేవుడు బంధిస్తే ఏ మనుషుడు విడిపించలేడు. ఆయన ఇత్తడి సంకెళ్ళు, ఇనుప గడియలు బారుగా తెరిచేవాడు. ఆయన తెరవుగా మోయగలవాడెవడు? ఆయన మోయగా తెరవగలవాడెవడు? ఆయన నాటగా పెళ్ళగించగలవాడెవడు? ఆ దేవుడు సమస్తమునకు ఆధారపోతుడు. కనుక మనల్ని విడిపించేవాడు. మన బాధలో, మన ఆపదలో, మన కష్టాల్లో, మన కన్నీళ్ళలో, మన దుఃఖములో మనుషులంతా విడిపించినట్లు మాటలు చెప్తుంటారు, కానీ వాళ్ళు విడిపించలేరు. వాళ్ళ చేత కాదు. అక్కడే మనల్ని కట్టబడిన గాడిద విడిపించబడింది ఎవరి ద్వారా? సంకెళ్ళ చేతి ఎవడునూ సాధు చేయలేని సేన దయ్యం పట్టినవాడు సమాధుల తోటలో ఉన్నప్పుడు వాళ్ళ దయ్యాలు విడిపించినారు ఎవరు? మగ్దలేని మరీకి 7 దయ్యాలు పట్టింటే విడిపించినారు ఎవరు? దేవుడు కాదా? యేసు ప్రభు కాదా? కనుక ఆయన మొదటి లక్ష్యం ఏంటంటే విడిపించాలి. ఈ సాయంకాలం ఇంకా ఎవరైతే యేసును అంగీకరించకుండా పాపములో ఉన్నారో మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సంవత్సరంలో దేవుడు కాపాడి ఆఖరి ప్రబోధనం దాకా తెచ్చాడు. భవిష్యత్ సంవత్సరంలో కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు, దగ్గరున్న వాళ్ళు, మీ క్లాస్మేట్లో సీనియర్స్, జూనియర్స్ ఈ లోకాన్ని ఇచ్చిపెట్టారేమో, కానీ దేవుడు నీకు అవకాశం ఇచ్చిన. ఎందుకో తెలుసా? ఆయన్ని వెరగాలని, ఆయన్ని అంగీకరించాలని, ఆయన రుచి చూడాలని. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. 34వ కీర్తనలో మనం చూసి యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించాలని దేవుని యొక్క అభిష్టం. నువ్వు నరకంలోకి వెళ్ళడం దేవుని ఇష్టం కాదు. నువ్వు నరకంలోకి వెళితే బాగా జాగ్రత్త, అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారులే, సరదాగా ఉంటుందిలే అని అనుకోవద్దు. ఎవరు ఫ్రెండ్స్ నువ్వు అక్కడ గుర్తుపట్టలేవు. ఎవరు నీకు మొబైల్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు గ్యాడ్గెట్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఎవరు క్లాస్కి వెళ్తే కాలేజీకి వెళ్తే అంటే సరే నీతో పాటు వచ్చేవాళ్ళు లేరు. అక్కడ బైబిల్లో రాయబడింది ఆరని అగ్ని, వేదనకరమైన స్థలము, అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత కఠోరమైంది ఆ నరకం. కనుక దాంట్లోకి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు. మీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారు, సేవకులు, బోధకులు, సంఘం నీ కొరకు ఎంత ప్రార్థన చేస్తుందో నువ్వు దాన్ని పట్టించుకోకుండా భవిష్యత్ పర్లేదులే అని అనుకుంటూ ఉన్నావు. మీరు రక్షణ పొందితే తల్లిదండ్రులకి ఎంత సంతోషం. ఒక్కరు రక్షించబడితే, ఒక్కళ్ళు రక్షించబడితే ఎంత సంతోషం. బైబిల్లో రాయబడింది పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుంది. కనుక నీ హృదయంలో కూడా చెప్పనశక్యమైన మహిమయుక్తమైన సంతోషం దేవుడు నింపాలని కోరుతున్నాడు. కాదనొద్దు, పర్వాలేదులే అనొద్దు, అవసరం లేదులే అని తలంచొద్దు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుతారు. రెండవది, కష్టకాలంలో దేవుడు ఏం చేస్తాడు? మనం మొరపెట్టినప్పుడు 7వ వచనం వర్స్ 7, Psalm 107 verse 7, 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవనాయన వారిని నడిపించెను. మొదటిదేంటి? విడిపించెను. రెండవదేంటి? నడిపించెను. ఏ త్రోవ?
చక్కని త్రోవ, ఇంగ్లీష్లో రాయబడింది రైట్ పాత్, సరైన మార్గం. మనకి ఎలాగుంటుందంటే సరిగాని మార్గం ఉంటుంది. మన చాయిస్ అలాంటిది, మన డిఫాల్ట్ సిస్టమ్ అలాంటిది. మీరు గుర్తుపట్టినారు లేదో, మీ జోబిలో, అంటే మీకు జోబి లేని వాళ్ళు అయితే వేరే, రూపాయి బిల్లు ఒకటి, 2 రూపాయల కాయిన్ ఉందనుకోండి. మీకు 2 రూపాయల కాయిన్ కావాలా, మీరు చేయి పెట్టినారు, మీకు తెలియకుండా ఏ కాయిన్ వస్తుంది అనుకుంటారు? క్వశ్చన్ అర్థం కాలేదా? సరే, ఇక్కడ 2 స్విచ్లు ఉన్నాయి, ఫ్యాన్ ఒకటి, లైట్ ఒకటి. నువ్వు ఫ్యాన్ ఆఫ్ చేయాల, ఏ స్విచ్ ఆఫ్ చేస్తావు? అబద్ధం చెప్పొద్దండి, ఆదివారం. ఏ స్విచ్? ఖచ్చితంగా లైటే ఆఫ్ చేస్తాము, తెలుసా? నువ్వు ఇంట్లో ట్రై చేయి, 2 వేసుకో. ఏంటి? ఫ్యాను, లైట్ 2 వేసుకో. అటు ఇటు తిరిగి ఒక 5-10 నిమిషాలు తిరిగేసిరా. ఎవడని చెప్పారనుకో, అమ్మాయి ఆ ఫ్యాన్ ఆఫ్ చేయి, చలిపడుతుంది అని అన్నారనుకో, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి ఏది ఆఫ్ చేస్తావు తెలుసా? లైటే. యూ ట్రై దిస్. ప్రతిరోజు నీకు పరిచయం అది. అక్కడ లైట్ ఎల్ అండ్ ఎఫ్, ఫ్యాన్ అనేది లేకపోతే, అది ఉంటే మరి అది దిస్ ఇస్ డిఫాల్ట్. రెండిట్లోనే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ 50%, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇస్ 50%. విజయం పొందే అవకాశం 50% ఉంది, అపజయం పొందే అవకాశం 50% ఉంది. బట్ యు నో, వీఆర్ ప్రోన్ టు ఇంక్లైన్ టు ఏ డిఫీట్. 2 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర, 2 తాళపు చెవులు ఉంటాయి, మా రూమ్ది, ల్యాబ్ది. ఖచ్చితంగా నేను రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఊరికే క్యాషువల్గా జోబులో నుండి తీస్తే నాకు రూమ్ తాళం చెవి రావాలి కదా. 2 ఒకే రకంగా ఉంటాయి గాద్రేజ్వి, నంబర్లు మాత్రం తేడాగా ఉంటుంది. ఖచ్చితంగా రూమ్ దగ్గరికి వెళితే ఏదో వచ్చిందిలే అని తీస్తే, అది తీయటానికి ట్రై చేస్తే కీ ఖచ్చితంగా అది ఏమవుతుందో ల్యాబ్లో ఉంటుంది. ల్యాబ్ దగ్గరికి వెళ్ళి తీయటానికి వెళితే ఏమవుతుంది? రూమ్లో ఉంటుంది. ఇది 10 ఏళ్ల నుండి ఇదే చరిత్ర, 20 ఏళ్ల నుండి ఇదే చరిత్ర. నేమ్ ఇట్ ఎనీ నంబర్ ఆఫ్ అవర్స్, వీఆర్ బౌండ్ టు మేక్ ఎ రాంగ్ చాయిస్. దట్స్ అవర్ ఐడియా, దట్స్ అవర్ సిస్టమ్, దట్స్ అవర్ కాన్సెప్ట్. మేకింగ్ రైట్ రాంగ్ చాయిస్ ఈజ్ ఇన్ DNA. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే చక్కని త్రోవలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక చక్కని త్రోవ ఆయన మాత్రమే నడిపిస్తాడు. మన చాయిస్, మనం ఏ గ్రూప్లో చేరాలా, ఏ కాలేజీలో చేరాలా, ఎక్కడ ఉండాలి, ఎలాగ చేయాలి, ఇవన్నీ మన చాయిస్ ఎలాగుంటాయంటే రాంగే. నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నిన్ను మంచి త్రోవలో నడిపించేది మీ ఫ్రెండ్సే అని నువ్వు అనుకుంటావు. మా ఫ్రెండ్ ఆ కాలేజీలో చేరింది, ఆ గ్రూప్ తీసుకుంటుంది, ఆ బెంచ్లో కూర్చుంది, ఆ సెక్షన్లో కూర్చుంది, ఆ రూమ్లో ఉంది, అక్కడ ఉంది, కనుక నేను కూడా అక్కడికి వెళ్తా. వద్దు. వాళ్ళు నరకంలోకి పోతే నువ్వు కూడా నరకానికి పోతావా? యు ఆర్ డిఫరెంట్ స్పీషీస్. You know that? Do you believe that you are a different entity? నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి అని నీకు తెలుసా తెలీదా? తెలుగు అర్థం కాదనుకుంటా కదా, నాకు ఇంగ్లీష్ సరిగ్గా చెప్పడం రాదు. మీరంతా ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. Do you know that you are a different entity for God, chosen by God, called by God, specially cared for by God, and God is more mindful about you. దేవుడు నేను గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి నీ విషయం ఆలోచిస్తున్నాడని నీకు తెలుసా? బిలీవ్ దట్ యు ఆర్ స్పెషల్ ఫర్ గాడ్. అని నువ్వేమనుకుంటున్నావు? వెళ్ళి ఫ్రెండ్స్తో కలుస్తావు. ఈ పాల నీడలో కలిసినట్లు కలుస్తున్నారు విశ్వాసం లోకంలో. వాళ్ళు బర్త్డేలు అంటే వాళ్ళు, కాలేజ్ డేలు అంటే వాళ్ళు, ఫేర్వెల్ అంటే వాళ్ళు, వెల్కమ్లు అంటే వాళ్ళు, అన్నీ వాళ్ళే. అంతా టూ మచ్ కదా. ఇది చక్కని త్రోవ అది కాదు కదా. చక్కని త్రోవ నడిపించు. అందుకే బైబిల్లో రాయబడింది 119వ కీర్తన, నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు. ఎవరు త్రోవకు? ఏది వెలుగు? ఫ్రెండ్స్ కాదు. అలాగని ఫ్రెండ్స్ని నిరాకరించమని నేను చెప్పట్లేదు. నీకు ఫ్రెండ్స్ అవసరం లేదు, దే ఆర్ ఆల్ యువర్ క్లాస్మేట్స్. కనుక ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మీకున్న లూజ్ లాంగ్వేజ్ యూసేజ్ ఏంటంటే, ఈ మాట అంటున్నందుకు మన్నించండి. చాలామంది మనం లాంగ్వేజ్ వాడతాం కానీ లూజ్గా వాడతాం. ఎవరు దారెమ్మడి పోయే వాళ్ళంతా మా ఫ్రెండ్, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్. దారెమ్మడి పోయే వాళ్ళంతా నీకు ఎట్ట ఫ్రెండ్ అవుతారా? ఫ్రెండ్ అంటే హూ షుడ్ హ్యావ్ ఏ సేమ్ టేస్ట్, సేమ్ ఐడియా, సేమ్ ఐడియాలజీ. వాళ్ళకి నీకు హెటరోజీనిటీ ఉంటుంది. ఎలాగొస్తుంది? నీ ఐడియాస్ వేరే, వాళ్ళ ఐడియాస్ వేరే, నీ టేస్ట్ వేరే, వాళ్ళ టేస్ట్ వేరే, నీ సంగతులు వేరే, వాళ్ళ సంగతులు వేరే, నీకు వాళ్ళకి అసలు సింక్ కాదు. మరి ఎలాగ ఫ్రెండ్ అవుతారు? మరి ఏం చెప్పాలన్నా, టెల్ దెమ్ దట్ యువర్ క్లాస్మేట్, మా క్లాస్మేట్, మా సీనియర్, మా జూనియర్, మా బెంచ్ మేట్, మా హాస్టల్ మేట్, మా రూమ్మేట్.
ఇలాగ చెప్పు, అంతేగాని అందరు దారెంబడిపోయే వాళ్ళంతా నీకు ఫ్రెండ్స్ కాదు. కొంతమంది చెప్తే మాకు ఎంత తిక్కో ఎంత తిన్నో తెలియదు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ దేర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఓకే, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేర్ ఈజ్ ఓన్లీ ట్రూ ఫ్రెండ్. పాటలు మాత్రం ఫుల్గా పాడతాం, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. బయటికి పోయిన తర్వాత యేసు ప్రభు ఫ్రెండే కదా ఆయన మనకు అయిపోతాడు, మిగతా వాళ్ళంతా ఫ్రెండ్సే. అక్కడికి వెళ్ళి మనం అట్లా వాడతాం ఆ క్లాస్లో, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. హాస్టల్లో అలాగుంటుందా? చుట్టుపక్కల అలాగుంటుంది, మై ఫ్రెండ్ ఇన్ జీసస్ క్రైస్ట్, మై ఫ్రెండ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అంటామా? అమ్మో, పొరపాటును కూడా లీక్ కాకూడదు ఇది. చక్కని త్రోవలో నడిపించే దేవుడు ఆయన. కనుక నేను యవనస్తులుగా మీకు చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, కఠినంగా చెప్తా, ఏమనుకోవద్దండి. ఇఫ్ యూ డు నాట్ డూ ఇట్ నౌ, నెవర్, నౌ ఆర్ నెవర్. ఒకసారి చెప్పనా? నౌ ఆర్ నెవర్. ఇప్పటిదాకా గడిచిపోయింది, నీకు చాలు. ఇంక మళ్ళా వెనక్కి పోద్దండి. వెనక్కి వస్తుందేమో, వెనక్కి జరుగుతుందేమో, చూస్తామేమో, ఆలోచిస్తామేమో అని అనుకోవద్దు. ఇప్పుడు ముందున్న దాని కొరకు సిద్ధం చేయండి. ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత ఏంటి, కాంపిటేటివ్ పోటీ పరీక్షలు ఉన్నాయి, భవిష్యత్తు ఉంది. వీటన్నిటి కొరకు నేను క్రీస్తు కొరకు ఏం చేయాలని ముందు ఆలోచించండి. కానీ పోయిన సంవత్సరం చదువుకుంటే బాగుండే, ఆ సెమిస్టర్లో తక్కువ మార్కులు వచ్చినాయి, అప్పుడు ఇలాగ జరిగింది. ఫర్గెట్ ఆల్ యువర్ పాస్ట్. మీరు సిస్టమ్ వాడేటప్పుడు, సిస్టమ్ లాగౌట్ అయ్యేటప్పుడు ఒక ఆప్షన్ వెళ్తారు కదా, ఆ ఆప్షన్ ఏమంటే క్లీన్ ఆల్ ద హిస్టరీ. ఇప్పుడు కూడా క్లీన్ ఆల్ ద హిస్టరీ, నో హిస్టరీ ఫౌండ్. యేసు ప్రభు రక్తం చేత అంతా కడిగి శుద్ధీకరించి ఇప్పుడు ఫ్రెష్. ప్రభువా, నన్ను వచ్చే సంవత్సరం నువ్వు వాడుకో. నేను బైబిల్లో భక్తుల వల్లే ఉండాలా? ఐ డోంట్ నో హౌ ఐ యామ్ గోయింగ్ టు బీ. ఐ హ్యావ్ నో కెపాసిటీ లైక్ దట్. వాళ్ళ వల్లే నేను ఉండలేను. వాళ్ళంత ఆత్మీయుడు కాదు, వాళ్ళంత గొప్పోడు కాదు, వాళ్ళంత చేతనవట్లేదు నాకు. నేను అన్ని విషయాలు అల్పుడిని, పోరాడేవాడిని కాదు, ఓడిపోయేవాడిని, అన్నీ తక్కువే నాకు ఉన్నాయి. బట్ దేర్ గాడ్ ఈజ్ మై గాడ్. వారి దేవుడు నా దేవుడు. దేవుడు శ్రేష్టమైన చక్కని మార్కులు నడిపిస్తాడు. కష్టకాలంలో మొదటిది ఏం చేయాలా? అది ప్రార్థన చేస్తాం. కష్టకాలంలో ప్రార్థన చేస్తాం కనుక దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. రెండోది ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మూడోది చూస్తామా? 14వ వచనం, verse 14, 107 verse 14. వారి కట్లను తెంపివేసి, దేవుడు తెంపివేస్తాడు. దేవుడు తెంపివేస్తే ఇంక దాన్ని ఎవరు కట్టలేరు, దాన్ని ఎవరు జాయిన్ చేయలేరు, దాన్ని ఎవరు ఫెవికాలేసి అతికించలేరు. కానీ ఎవరు తెంపనేది ఇప్పటిదాకా నాకు ఇలాగ ఉండిపోయాయి ఏంటి? ఎవరు తెంపుతారు, దీన్ని ఎవరు తెంపుతారు, ఈ కట్టలు ఎవరు తెంపుతారు, ఈ తాళ్ళు ఎవరు తెంపుతారు, ఈ బంధకాలు ఎవరు తెంపుతారు, ఇబ్బందులు ఎవరు తెంపుతారు అని ఏం వ్యసన పడాల్సిన పనిలే, బాధపడాల్సిన పనిలే. ప్రభువు అలాగ చేస్తాడు, తెంపివేయట ఆయనకి ఇష్టము. 4వది 14వ వచనం 2వ వరుస, 14వ వచనం 2వ వరుస. చీకట్లో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. ఆయనకు ప్రభు ఏం చేస్తాడంటే మనల్ని రప్పించాలని కోరుతాడు. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? 20వ వచనం, 107వ కీర్తన 20వ వచనం, Psalm 107 verse 20. ఆయన తన వాక్కును పంపి బాగు చేసాను. చూడండి, buy 1 get 1 free అనే ఆఫర్లు చూసింటారు కదా, buy 1 get 2 అనేది కూడా చూసింటారు, బై నౌ పే లేటర్ అనే ఆఫర్లు కూడా చూసింటారు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవటానికి ఇక్కడ దాకా తీసుకొని వచ్చినాడు. కనుక నువ్వేం చేయాలంటే, ఇప్పుడు మీ అందరికి ఇష్టం లేని ఒక మాట చెప్పమంటారా? వద్దు. 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోవద్దు. దానికి దీనికి లింక్, ప్రతి దానికి అదే లింక్. సామెతలు 6:6లో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానం కలిగిన ఆయన రాశాడు, పేరు సొలొమోన్. సో మరి ఎంత దాకా పడుకుంటానే ఉంటారు కొంతమంది. వాళ్ళకి లేట్ నైట్ స్లీపింగ్ అలవాటు. వాళ్ళు చెప్తారన్నా మాకు లేట్ నైట్ అలవాటు, అలాగే లేట్ డే టైం కూడా అలవాటు. 9కి 10కి ఇంకా బ్రష్ చేయని వాళ్ళు ఉంటారు, దోమతర కట్టని వాళ్ళు ఉంటారు.
ఎంత చిరాగ్గా ఉంటుందంటే, ఎంత కంపరంగా ఉంటుందంటే, లేయొచ్చు, ఏదో అలసిపోయిన రోజు ఆలస్యంగా లేయొచ్చు, నిద్ర తక్కువైన రోజు ఆలస్యంగా లేయొచ్చు, మిగతా పరిస్థితులు ఆలస్యంగా లేయొచ్చు, ప్రతిరోజు కాదు. గాడ్ ఫర్బిడ్, యు ఆర్ నాట్ ఫర్ దట్. బైబిల్లో ఉన్న గొప్ప భక్తులంతా వాళ్ళ దేవుని సన్నిధిలో కనిపించేవారు. నేను ఎప్పుడు చెప్తుంటా కదా మీకు, ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఒకసారి చెప్పాను అనుకో, సూర్యునికి మనకు పోటీ పెట్టుకోండి అని. సూర్యుడు మనకంటే సీనియర్, ఎందుకంటే 4వ దినాన్ని తయారు చేయబడ్డాడు, మనం అంటే 6వ దినాన్ని కనుక జూనియర్ పీపుల్. కనుక సూర్యునితో ఏం చెప్పాలా, సూర్యుడా నువ్వు లేకమునిపే నేను లేస్తానమ్మా, నువ్వు భూమి మీద ప్రకాశించక మునిపే నా ముఖం దేవుని సన్నిధిలో కనపడాలా, నీ కిరణాల భూమిని తాకక మునిపే నా మాటలు దేవుని సింహాసనాన్ని తాకాలా, నువ్వు భూమి మీద మనుషులను స్పృశించక మునిపే నా ప్రార్థన దేవుని సన్నిధిని స్పృశించాలా, నీకంటే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సూర్యుడు క్రమం తప్పకుండా లేస్తున్నాడా? క్రమం తప్పకుండా పనిచేస్తున్నాడా? చంద్రుడు క్రమం తప్పకుండా, భూమి క్రమం తప్పకుండా, దేవుడు చేసిన 5 రోజుల సృష్టి అన్ని క్రమంగా పనిచేస్తున్నాయి, ఒక్క 6వ దినం సృష్టి తప్ప. ఇది మాత్రం అక్రమంగా పనిచేస్తుంది. పడుకునేటప్పుడు మేల్కొని ఉంటుంది, మేల్కొన్నప్పుడు పడుకుంటుంది, కష్టపడినప్పుడు సుఖపడతారు అనుకుంటారు, ఇప్పుడు పర్వాలేదు రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు కష్టపడతామని అంటారు, రాత్రి పనులు. ఇంక ఎవరైనా పేరెంట్స్ అమ్మాయి పడుకో, ఇంకా చాలా ఆలస్యమైంది కదా, ఉదయం తొందరకు లేదంటే నీకెందుకో, నేను పడుకుంటానులే. తల్లిదండ్రులు 9 నెలలు మోసి కన్నారు, రక్త మాంసం ముద్దగా ఉన్న నిన్ను తీసుకొని పెంచి పెద్ద చేసి ఇప్పటిదాకా చేస్తే నీకెందుకు, నాకు తెలుసులే, నువ్వు విసిగించొద్దు, స్టోరీలు చెప్పొద్దు, నీ పని చూసుకో. ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా తల కిందకి దించుకొని ఉన్నారు ఇప్పుడు నేను చెప్తుంటే. ఇవన్నీ ఎడ తెలిసినాయి బ్రదర్ అన్ని. ఇది ప్రపంచం అక్క, ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఎలాగ మాట్లాడతారు, ఏం కథ, అసలు చూస్తే మా చెవులు పోతాయి తెలుసునా. ఇది ఇంత వాక్యమా బ్రదర్? వాక్యం చెప్పొచ్చు కదా, ఇది వాక్యమే. యవనస్తులు, ప్రిపేరింగ్ యంగ్ మైండ్స్ ఫర్ గాడ్ ఈజ్ అవర్ మిషన్. రాబో తరం మీదే, రాబో సమాజం మీదే, రాబో కుటుంబాల మీవే, రాబో సంఘాల మీదే. ఈ దినాలు సిద్ధపరచబడకపోతే రాబో దినాలు ఎలాగుంటాం? మన తల్లిదండ్రులు మన కొరకు ఎంత కష్టపడ్డారు తెలుసా, ఎంత ప్రయాసపడ్డారు, కన్నీరు కార్చింది. ఇప్పటికీ తెలుసా, వాళ్ళు బాట చెప్పులు కొనుక్కొని నీకు బ్రాండెడ్ ఇస్తున్నారు. వాళ్ళు నిన్నటి అన్నం తినేసి ఇప్పుడు నీకు వేడి అన్నం ఇస్తున్నారు. వాళ్ళ చాప్ మీద పడుకొని నీకు కుర్రలను పడకిస్తున్నారు. వాళ్ళు బేసిక్ మోడల్ నోకియా 3310 వాడతా నీకు యాపిల్ ఫోన్ తీసిస్తున్నారు. వాళ్ళు సైకిల్ మీద పోతూ నీకు కైనటిక్ అదేంటి బండి తీసిస్తున్నారు. వాళ్ళు 2 జతలు 3 జతలతో సర్దుకొని నీకు డజన్లు తీసిస్తున్నారు. వాళ్ళు పేదలుగా ఉంటూ కన్నీరు గారుస్తూ చెమటోడుస్తూ నీ కన్నీరు కార్చకూడదని వాళ్ళ ఉద్దేశం. కానీ నేను ఒక్కటి చెప్పనా, మీరు ఏమనకపోతే తల్లిదండ్రులకు కూడా అది మాట ఇబ్బంది అనిపిస్తుంది. యాజ్ ఏ వాట్స్ కాల్డ్ కిడ్, దేవుని బిడ్డగా, మీ తల్లిదండ్రుల బిడ్డగా, యూ హ్యావ్ నో రైట్ టు హ్యావ్ ద లగ్జరీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ మదర్స్ మనీ. ఇంకోసారి చెప్తా, యూ హ్యావ్ నో రైట్ టు హ్యావ్ ద లగ్జరీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఆర్ పేరెంట్స్ మనీ. You can have right to have all your basic needs met by the expense of your parents, but not luxury. If you want a luxurious life earned by yourself, and it's up to you. అలా కాకుండా ప్రతి అక్కర తీర్చబడ్డాను, ప్రభు కొరకు తృష్ణ, నిరీక్షణ, అదేంటి తెంపు, ఇది తీసుకోవాలా. ఎప్పుడు రావాలి, ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది, ఇప్పుడు జరగకపోతే ఎప్పుడు జరుగుతుంది. దిస్ ఈజ్ రైట్ టైం. నువ్వు ఈ రోజే తీర్మానం చేసుకో, లార్డ్ ఇఫ్ నాట్ నౌ ఇట్ విల్ నెవర్ బీ. డూ ఆర్ డై మాదిరి. జరిగితే ఈ సంవత్సరం జరగాల, లేకపోతే లేదు. ఇంకా ఉద్యోగం వస్తే ఈ సంవత్సరం రావాలా, లేకపోతే లేదు. పెళ్ళి అయితే ఈ సంవత్సరం కావాలా, లేకపోతే లేదు. వీసా వస్తే ఈ సంవత్సరం రావాలా, లేకపోతే లేదు. ఆత్మీయంగా ఇప్పుడు వృద్ధి చెందితే జరగాల, లేకపోతే ఇంక అంతే. ఏదైనా ప్రభు కొరకు నేను జీవించాలంటే ఇఫ్ నాట్ నౌ నెవర్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. ఇదే మిక్కిలి అనుకూలమైన కనుక దాని కొరకు తీర్మానం చేసుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు.
అలాగ తీర్మానం లేకుండా ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోతూ ఉంటే వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉంటాయి. అయిపోయిన తర్వాత జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేదు. ప్రభు కొరకు ఏమైనా చేసినామా? లేదు. కుటుంబం కొరకు ఏమైనా చేసినామా? లేదు. మన కొరకు ఏమైనా చేసుకున్నామా? ఏమీ లేదు. అంత శూన్యం. అప్పుడేమనిపిస్తుంది, అయ్యో నేను ఎందుకు బతికాను, అసలు ఎందుకు చదువుకున్నాను, ఎందుకు ఉద్యోగం, ఎందుకు ఇవన్నీ. ఎందుకంటే ప్రభువు లేడు కనుక, అంత శూన్యం ఆవరించింది కనుక. దేవుడు మానవుని హృదయంలో చేసిన ఆ ఖాళీ స్థానాన్ని దేవుడు మాత్రం భర్తీ చేస్తేనే నెమ్మది ఉంటుంది. కానీ దాన్ని భర్తీ చేయటానికి మనం సబ్స్టిట్యూట్ వాడుకునే చదువు, ఉద్యోగము, అందము, బ్యాక్గ్రౌండ్, లెఫ్ట్ గ్రౌండ్, రిచెస్, పవర్టీ, ఫ్యాషన్, బ్రాండ్, హైటెక్, ఇవన్నీ ఏవేవో పదాలు మీరు వాడతారో, చాలా రిచ్ లుక్ ఉండాలన్నా ఇవన్నీ మీరు వాడుతుంటారు కదా. నథింగ్ కెన్ నెవర్ సబ్స్టిట్యూట్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ అదర్ దాన్ గాడ్. మీరు ఒకసారి ఆ లెవెల్కి వచ్చి చూడాలని ప్రభు కోరుతున్నాడు. నీ కొరకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఎన్నో కళ్ళు కన్నీరు గారుస్తున్నాయేమో. వాళ్ళ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఇక్కడ లేరా? వారి గాయాలు కట్టేవాళ్ళు ఇక్కడ లేరా? వారి జీవితాన్ని బాగు చేసేవాళ్ళు ఇక్కడ లేరా? వారి ప్రభు వైపు మళ్ళించే వారు ఇక్కడ లేరా? ఇదిగో ప్రభు నేనున్నా, నన్ను కూడా వాడుకో అనగలిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటు. దేవుడు అలాంటి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. మోకరించండి, ప్రార్థన చేస్తాం.